శ్రీ యోగనేల మల్లేశ్వరం. మనం యాగంటిలో నంది విగ్రహం రోజురోజుకి పెరుగుతున్న విశేషం గురించి విన్నాం కదా, కానీ పెరుగుతున్న శివలింగం గురించి ఎప్పుడూ వినలేదు. ఈ పెరుగుతున్న స్వయంభూ శివలింగం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఆ విశేషాలు తెలుసుకుందాం. యోగనేల మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ మదనపల్లికి 29 కిలోమీటర్ల దూరంలో తవళం అనే చిన్న పల్లెటూరు దగ్గరలో ఉంది. మదనపల్లి నుండి నిమ్మనపల్లికి వెళ్లే దారిలో 13 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత చల్లావారిపల్లి అనే ఊరి దగ్గర రైట్ తీసుకొని 15 కిలోమీటర్లు వెళ్ళాలి. బోర్డు కూడా ఉంది. తవళం అనే ఊరు దాటిన తర్వాత ఇక్కడ గుడికి వెళ్లే దారి అనే బోర్డు ఉంది. అలాగే అందమైన ఆర్చ్ కూడా ఉంది. ఇక్కడ నుండి 3 కిలోమీటర్లు వెళ్తే ఈ గుడిని చేరుకోవచ్చు. ఈ గుడికి చుట్టుపక్కల 3 కిలోమీటర్ల దూరం వరకు ఊరు ఏదీ లేదు. గుడి కోసం మాత్రమే రోడ్డు వేశారు. చుట్టూ కొండలు, పచ్చని పొలాలతో ప్రశాంతమైన వాతావరణం ఉంది. గుడి ప్రాంగణం చాలా విశాలంగా ఉంది. ఈ మధ్యనే గుడి పునర్నిర్మించినట్టున్నారు. ఆలయంలో వినాయకుడు, శ్రీ యోగనేల మల్లేశ్వర స్వామి, పార్వతీ అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ శివలింగం పెరుగుతూ ఉండడం వల్ల శివలింగం చుట్టూ ఉన్న నాగపడగలు ఇప్పటికీ చాలాసార్లు మార్చవలసి వచ్చిందట. అంటే శివలింగం పెరిగే కొద్దీ నాగపడగలు తొడగటానికి వీలు లేకుండా చిన్నవిగా అవుతాయి కదా, అందువల్ల తొడగడం వీలు కానప్పుడు కొత్తవి చేయించాల్సి వస్తుంది. పరమశివుడు లింగాకారంలో ఎంతో మనోహరంగా ఉన్నాడు. చూస్తుంటే ఏదో దివ్యానుభూతి కలుగుతుంది. పూజారి గారు చెబుతున్న చరిత్ర బట్టి చూస్తే దాదాపు 600 సంవత్సరాల ముందు ఈ శివలింగం చాలా చిన్నదిగా ఒక మొగల చెట్టు మొదల్లో ఉండడం చూసి దగ్గరలోని ఊరి వాళ్ళు అప్పటి జమీందారులకు చెప్తే వారు పూనుకొని ఇక్కడే ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుండి ఈ శివలింగం పెరుగుతూనే ఉంది. అర్చక స్వామివారి తాతల తరం నుండి ఈ స్వామివారికి పూజాధికారులు నిర్వహిస్తున్నారు. శివరాత్రి పర్వదినం అప్పుడు విశేష పూజలు నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు లక్ష దీపారాధన జరుగుతుంది. ఈ అర్చక స్వామి కూడా రోజుకు 16 కిలోమీటర్లు ప్రయాణం చేసి మరీ ఈ గుడికి వచ్చి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు నేను చేయడం మా తాత, మా నాన్న, నేను, మా 3 తరం బట్టి నేను చేయడము. అంతకుముందు వేరే మదనపల్లి చేసినారంట, అంతకుముందు పూనూరులు చేసినారు. ఇన్నేళ్ళు కరెక్ట్గా చెప్పలేము సార్. ముందు చిన్నగా శివలింగం ఉన్నది, ఇప్పుడు పెరగగా ఇంతవరకు వచ్చింది శివలింగం మన పక్క. ఎవరు కనుక్కున్నారని కానీ అట్లా ఏమైనా? ఇది చోడేపల్లో ఉన్నారంట వాళ్ళ జమీందారులు. వాళ్ళు కనుక్కొని మొట్టమంతా ఇది అడవి ముగ్గుల చెట్లు, ముగ్గులు అడవిలో ఉన్నది ముగ్గుల చెట్లు పద, ఆ పొదలో ఉన్నది శివలింగం. ఈ వంశం వారంతా స్వామివారికి అట్లా సేవ చేస్తారు. మా నాన్న, నేను, అంతే మా వాళ్ళు ఇంకా మా చిన్న మా మామూలు అయిపోయినాడు. మా వంశపరంగా చేస్తాను. సంతోషం. స్వామి ఉంటే 12 గంటల వరకు ఉంటాడు. మళ్ళీ స్వామి వెళ్ళిపోయినాక మళ్ళీ ఎవరైనా వచ్చారో భక్తులు వచ్చినా కూడా వాకింగ్ చేయండి తీసి అయితే ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ శ్రీను అనే వ్యక్తి రాత్రిపూట ఇక్కడే ఉండి గుడిని చూసుకుంటున్నారు. భక్తులు ఏ సమయంలో వచ్చినా దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయం వివాహాలకు ప్రసిద్ధి. ప్రతి నెల కనీసం 4 వివాహాలు ఇక్కడ జరుగుతాయి. వివాహాలు జరిపించడానికి వీలుగా కళ్యాణ మండపాలు ఉన్నాయి.
ఇది నాగప్రతిమల సన్నిధి. ఇంతటి ప్రత్యేకత, చరిత్ర ఉన్న ఈ గుడి గురించి అందరికీ తెలియాలని చేస్తున్న ప్రయత్నం ఇది. వీలు చేసుకొని తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి. ఒక గొప్ప శైవ క్షేత్రాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.